హాయ్ అండి. ఈరోజు అమావాస్య. ప్రతి నెల అమావాస్యకి ఇలాగా ఒక రెమెడీ చేసి చూడండి. మీకున్న నరఘోష, నరదిష్టి, అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ప్రతి అమావాస్య రోజు కూడా ఈ విధంగా రావి ఆకులు తీసుకొచ్చి రావి ఆకులతో ఇలాగా గుమ్మానికి తోరణం కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఈ రావి ఆకు తోరణం ఎలా కట్టాలో ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందు రోజే మనం రావి ఆకులు తీసుకురావాలి. ఇలాగా ఒక తెల్ల దారం తీసుకోవాలి. ఆ తెల్ల దారాన్ని ఇలాగా పసుపులో ముంచితే అది పసుపు కలర్ దారం అవుతుంది. ఈ పసుపులో ముంచిన దారాలతో మనం ఈరోజు ఈ తోరణం కట్టుకుందాం. సేమ్ మనం మామిడి ఆకుల తోరణం ఎలా అయితే కట్టుకుంటామో ఆ విధంగా ఈ తోరణం అయితే కట్టాలి. దానికోసం మనం ఇక్కడ ఒక 3 చొప్పున అంటే 8 పోగులు అంటే 24 ఆకులు తీసుకున్నాం. 24 ఆకుల్ని ఇలాగా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 3 చొప్పున కట్టాలి. ప్రతి నెల వచ్చే అమావాస్య కన్నా ఈ నెల వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్. ఇలాంటప్పుడు మనం ఇలాంటి తోరణాలు కట్టుకుంటే మనకున్న నరఘోష మొత్తం పోయి ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా ఉండదు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. కానీ ఇలాంటి రెమెడీస్ చేసేటప్పుడు సంకల్పంతో చెయ్యాలి. ఇలాగా అవుతుంది, మన ఇంట్లో నుంచి నరఘోష పోతుంది, మనకున్న చెడు దృష్టి పోతుంది అని అనుకుంటూ ఇలాంటి పనులు చెయ్యాలి. అది అలాంటప్పుడే మనకి పని చేస్తాయి. ఇప్పుడు ఇలాగా మొత్తం ఆకులన్నీ కూడా తోరణం కట్టిన తర్వాత మనం కంటికి పెట్టుకునే కాటుక ఉంటుంది కదా, ఆ కాటుకతో ప్రతి ఆకుకి కూడా ఒక్కొక్క బొట్టు పెట్టాలి. ఎలా అయితే మనం దిష్టి చుక్క పెడతామో ఆ విధంగా ఒక్కొక్క చుక్క పెట్టాలి. దీని వలన మనకి ఉన్న ఈ నరదిష్టి కూడా పోతుంది ఈ కాటుక వలన. ఈ తోరణం కట్టే ముందు ఇవంతా కూడా ప్రిపేర్ చేసే ముందు మనం స్నానం చేసి ఆచరించాలి. అలాగే ముందు రోజే ఆకులన్నీ కోసుకుని తెచ్చుకుని మనం ఉదయాన్నే ఈ పని చెయ్యాలి. సాయంత్రం టైంలో అయితే అస్సలు చేయకూడదు. ఇప్పుడు ఈ తోరణం అంతా కూడా రెడీ చేసిన తర్వాత ఇలాగా గుమ్మానికి కట్టేయండి. ఇలా ప్రతి అమావాస్యకి ఒకసారి చేసుకోండి. మీకున్న నరఘోష మొత్తం పోయి ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి అమావాస్య రోజు.